మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు భిక్షపతి, దళితరత్న అవార్డు గ్రహీత, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెదక్ జిల్లా అధ్యక్షుడు బైల్పాటి గణేష్, పట్టణం ఎంఈఓ బుచ్చానాయక్, దళిత బహుజనులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమని తెలిపారు. అనంతరం బైల్పాటి గణేష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు వెడల్పులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తీసి ఎలాంటి రక్షణ లేకుండా చిల్డ్రన్స్ పార్క్ లో పెట్టడం బాధాకరమైన విషయమని, ఈ విషయంపై గతంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి జయంతి వర్ధంతి ఉత్సవాల సందర్భంగా ఎన్నోసార్లు వినతి పత్రం అందజేసినా ఎలాంటి ఫలితం లేదని, యథాస్థలంలో పెడతానని హామీ ఇచ్చి ఇంతవరకు పెట్టకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా స్పందించి ప్రస్తుత శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి చొరవ తీసుకుని యథాస్థలంలో అంబేద్కర్ చౌరస్తాలో విగ్రహాన్ని పెట్టాలని విన్నపం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధ వర్గాల అధ్యక్షులు, జిల్లా కళా బృందం అధ్యక్షులు రమేష్ బృందం తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మన దేశ ప్రజలందరికీ, అన్ని వర్గాల నాయకులకు, ప్రజలకు మరి పేరు పేరున శుభాభినందనలు. మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేటికి మరి వారు ఎప్పుడో ముందు చుట్టూ రాసిన రాజ్యాంగం ఇప్పుడు కూడా మరి ఒక విశిష్టంగా మరి అన్ని విధాలుగా ప్రజలకు ఏ విధంగా సౌకర్యం ఉండాలో అలాంటి ఆలోచన ఆనాడే చేసిన అంబేద్కర్ మరి వారి ఆశయాలను కొనసాగించాలి. మరి అందరం కూడా వారి అడుగుజాడల్లో నడుచు మరి అంబేద్కర్ ఏదైతే ఆలోచన చేసిందో ఆ ఆశయాలను ఎప్పటికప్పుడు మనం అమలు చేయాలని కోరుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న దళిత సోదరులకు, బహుజన సోదరులకు అందరికీ కృతజ్ఞతలు. గతంలో అంబేద్కర్ విగ్రహము రోడ్డు వెడల్పులో భాగంగా తీసిరు. ఇక్కడ చిల్డ్రన్ పార్క్లో ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా పెట్టారని చెప్పేసి ఎన్నోసార్లు జయంతి ఉత్సవాల్లో, వర్ధంతి ఉత్సవాల్లోనే ఇది అడగడం జరుగుతుంది. కానీ మన స్థానిక ఎమ్మెల్యే, గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న పాలక వర్గం కానీ అంబేద్కర్ విగ్రహాన్ని యథాస్థలంలో పెట్టమని ఎన్నోసార్లు వినతి పత్రంగా వాళ్ళకు విన్నవించుకున్నా కానీ మా యొక్క భగవంతుడి విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి, యథాస్థలంలో పెట్టడానికి సంకోచిస్తున్నారు. ఎందుకో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా జయంతి ఉత్సవాలు వచ్చినప్పుడే మేము వాగ్దానాలు చేస్తాము, లేదంటే వర్ధంతి ఉత్సవాలు వచ్చినప్పుడే వాగ్దానాలు చేస్తామనే విషయాన్ని పక్కన పెట్టేసి దయచేసి దళిత భోజనాలకు అందరికీ, సబ్బండ వర్గాలకు ఆయన ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి కనుక అతని విగ్రహాన్ని యథాస్థలంలో పెట్టాలని చెప్పేసి మేము దళిత సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేమే ఈ విగ్రహాన్ని తీసుకువెళ్ళి డైరెక్ట్గా అక్కడ యథాస్థలంలో పెడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం గిట ఈ విషయంలో కంపల్సరీ చొరవ తీసుకొని మన విగ్రహాన్ని, ఈ యొక్క విగ్రహాన్ని చౌరస్తాలో పెట్టాలని చెప్పేసి, అంబేద్కర్ చౌరస్తాలో పెట్టాలని చెప్పేసి మేము అంటున్నాం. ఎందుకంటే నేషనల్ హైవే ద్వారా మేము తీయడము, రోడ్డు వెడల్పు జరగడం మూలంగా తీస్తున్నాం అంటున్నారు. కానీ మెదక్ హెడ్ క్వార్టర్లో మాత్రము అదే స్థలంలో పెట్టడం జరుగుతున్నది. మరి అది నేషనల్ హైవే కాదా? రోడ్డు వెడల్పులో భాగంగా తీసిన విగ్రహాన్ని యథాస్థలంలో పెట్టారు. మరి అదే నర్సాపూర్కి వచ్చేసే వరకు పాలక వర్గం కానీ, గత ప్రభుత్వం కానీ ఇదే విధంగా వాగ్దానాలు మేము చేస్తాము అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పిన మదన్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఏం చేయలేకపోయారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు అయినా కానీ చొరవ తీసుకొని మా దళిత భోజనులకు, సబ్బండ వర్గాలకు ఒక జాతి పిత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని యథాస్థలంలో నిర్మాణానికి కృషి చేస్తారని చెప్పేసి భావిస్తున్నాము. ఒక పండగ వాతావరణంగా మనం నర్సాపూర్ పట్టణంలో చూస్తున్నాము. కాబట్టి మేము కళాకారుల ఆధ్వర్యంలో మరి మాట్లాడవలసిన అంబేద్కర్ గారి ఆలోచన విధానము, డాక్టర్ బాబాసాహెబ్ కల్పించిన మరి విషయాన్ని బట్టి మేము మాట్లాడడానికి పురస్కరించుకొని ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండ వేసి 133వ జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా మనం అందరం కలుసుకున్నాం. ఒక దళిత మహోద్యమ నాయకుడు, మహోన్నతుడు, ఈ దేశానికి, ప్రపంచానికి దిక్సూచిగా నిలబడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప దిక్సూచిగా, మనకు ఆదర్శంగా నిలబడ్డ ఒక మహాశక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆయన అంబవాడలో పుట్టి పునర్నిర్మాణం నుంచి భారతదేశానికే కాకుండా ప్రపంచానికే మరి పెద్ద చదువులు చదివి ఎన్నో రకాలుగా మరి కష్టాలను పడి ఈరోజు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటేనే భారతదేశ ప్రజలు నికాసైన
నిజాయితీగా బ్రతకగలుగుతారనే జీవిత సారాంశం నేర్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.